రామో కేసు పెట్టాను. ఏమైందిరా? కూర్చో కూర్చో. ఆ దెబ్బలేమిట్రా? ఓ కేసు విషయంలో ఎక్స్పర్ట్ వాళ్ళు రౌడీలతో కొట్టించారు. నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. పోనీ పోలీసులకైనా కంప్లైంట్ ఇచ్చావా లేదా? ఇచ్చాను. వీరు మన ఫ్రెండే. పేరు చిలకమర్తి సత్యనారాయణ. నువ్వు వినే ఉంటావే. టీవీ, పత్రిక, రేడియో ఇలా ఏవి వదలకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. పజిల్ పోటీలు ఒక్కటి వదలరు. వీరేనా? ఇలా కూర్చోండి. గుడ్ మార్నింగ్. ఒక పత్రికలో జంబుల్ పోటీ పెట్టారు. అన్ని పదాలని కలగలుగుతారు, మనం సరైన పదాన్ని కనిపెట్టాలి. నేను అన్ని కాంబినేషన్స్ రాసి చూసి నేను కనిపెట్టలేకపోయాను. కొన్ని సంస్కృత పదాలు ఉన్నాయి, అందుకని. సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడిగారు. నువ్వు సంస్కృతంలో రైట్, లెఫ్ట్, సెంటర్ మిస్ అవ్వకుండా యూటర్న్ చేసి వచ్చావు కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. గెలిస్తే ఒక శాంసంగ్ కలర్ టీవీ ఫ్రీగా ఇస్తారు. యూ డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. అకుంపదం అంధకూపం కభీం కూపం కభం సాహం కభీకం దాహం కుంభీపాకం మిక్కిన జంభో నిజం కృణభో ఓం జంభో కృణభ్యోని కృణభోనిజం క్రిమిభోజనం. సంస్కృతమే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పాపం చేసిన వాళ్ళకి నరకంలో విధించే శిక్షల యొక్క పేర్లు. అతి ముఖ్యమైనవి 21 నరకాలు, మొత్తం 84 లక్షలకు పైనే. గరుడ పురాణంలో వీటి గురించి వివరంగా వ్రాస్తుంది. వీటికి అర్థం ఏంటి? నాన్న, ఓసారి గరుడ పురాణం తీసుకొస్తారా? చిన్నప్పుడు బామ్మ చెప్పడం వల్ల నాకు దీని గురించి తెలిసింది. అంధకూపం అంటే పాడుపడిన చీకటి గుహలోకి తీసుకెళ్లి జంతువుల ద్వారా చిత్రవధ చేసి చంపటం. ద్రోహం చేసే వాళ్ళకి, హత్యలు చేసే వాళ్ళకి, తోటి ప్రాణుల్ని పట్టించుకునే వాళ్ళకి ఈ శిక్ష. కుంభీపాకం అంటే? ఇది అందరికీ తెలిసినటువంటి శిక్షే. నూనె బాండ్లీలో పడేసి వేయించటం. తమ యొక్క స్వార్థం కోసం జీవుల్ని హింసించే వాళ్ళకి విధించే శిక్ష. మిక్రిన జంభో అంటే క్రిమి భోజనం అంటే? ఇది ఒక విధమైన స్లో డెత్. రక్తాన్ని పీల్చే పురుగుల్ని వదిలి కరిపించటం. స్వలాభం కోసం మనుషుల్ని క్రిమిలా పట్టుకు పీడించే వాళ్ళకి శిక్ష. ఇందులో అన్ని పాపాలకి తగిన పనిష్మెంట్స్ ఉన్నాయి. రక్తఖండం, క్షారోదకం, అసితిపత్రం, రక్తపంకం. క్రిస్టియానిటీలో జడ్జిమెంట్ డే అని అంటారు కదా, అదే విధంగా ఇది మన వాళ్ళ కాన్సెప్ట్. వాట్ మిస్టర్ చిలకమర్తి, సందేహం తీరిందా? హ్యాపీయేగా? మెనీ థ్యాంక్స్. మీ పుణ్యం అంటూ నాకు ఫ్యాన్సీ కలర్ టీవీ దొరుకుతుంది. అయ్యో తొక్కకండి, జలగలా ఉంది. జలగ మన ఇంట్లోకి ఎలా వచ్చింది చెప్పమా? మేము డొంకలు లాగుదామని వెళ్ళాం, అక్కడి జలగ అతుక్కుని వచ్చి ఉంటుంది. ఇప్పుడే తీసేస్తాను. ఇది స్ట్రైట్ గా వస్తుందో రివర్స్ లో వస్తుందో అర్థమే చావట్లేదే. ఓకే, మేము వెళ్ళొస్తాం. వస్తా. నమస్కారం. మరి మేము బయలుదేరతాం. ఏమిటి వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్తున్నారు? రాము ఒంట్లో బాగాలేదు కదా. పర్వాలేదు, చెప్పండి. ఏమిటి? నందినికి కళ్యాణ ఘడియలు దగ్గరకొస్తున్నాయి. సారెగా ఇవ్వడానికి గాజువాకలో 300 గజాలు చూసాం. అది రిజిస్ట్రేషన్ చెయ్యాలి. నువ్వు కాస్త డాక్యుమెంట్స్ చూసి దగ్గరుండి రిజిస్టర్ చేస్తే కాస్త బాగుంటుంది. ఇంతగా చెప్పాలా మీరు? రేపే చేయిస్తాను. ఏమా, నీకు ఇంకెవ్వరూ దొరకలేదా? తను రిజిస్టర్ ఆఫీస్ కూడా వచ్చి అడ్డదిడ్డగా రూల్స్ మాట్లాడతాడు. నైవే కదే, రూల్స్ మాట్లాడటం వల్ల లంచం ఉండదు. లారీ ఫీజు ఎంత ఇచ్చినా తీసుకుంటాడు. వెళ్ళు. సరే, నీ ఇష్టం. ఇదిగో కూర్చో. నేను రిజిస్టర్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆయనకు 5,000 ఇస్తే చాలు. మిగతా వాళ్ళందరూ కలిపి 1,500 పూర్తి చేయాలి. హలో, ఎవరండి మీరు? ఎందుకు రిజిస్టర్కి 5,000? లీగల్ గా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. అమ్మేదెవరు? వీళ్ళే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయిగా? ఉన్నాయండి. నేను చెప్పే ఫార్మాట్ లో టైప్ చేయండి. నందిని, స్థలం ఖరీదులో 8% స్టాంప్ పేపర్ తీసుకోవాలి. ఎంత కొంటున్నావు? 8 లక్షల రూపాయలకి. 8 లక్షల? గాజువాకలో 300 గజాలు 12 లక్షలు కదా? అరవకు రాము, నువ్వు చెప్పేది కరెక్టే. 12 లక్షల రూపాయలకైతే 96,000 రూపాయలకి స్టాంప్ పేపర్ కొనాలి. ఎక్కడ కొంటావు? 8 లక్షల రూపాయలకి చేస్తున్నావు. మిగిలిన 4 లక్షలు అకౌంట్.
బ్లాక్ మనీయా? అరవకు. బ్లాక్ మనీ ఉంచుకోవడం తప్పు. ఇండియా పైకి రాది ఈ బ్లాక్ మనీ వల్లే. ముందు ఆ 4 లక్షల్ని లెక్కలో చూపించు. 1,34,640 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టు. వీరికి ఫుల్ అమౌంట్ చెక్కులో పే చెయ్యి. 96,000 రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టి తీరాలి. అయ్యో మొదలెట్టాడు. నేనప్పుడే అన్నా అమ్మతో, ఏంటి లోకం తీరు తెలియని వాళ్ళ ఉన్నావు? అందరూ నువ్వు చెప్పినట్టే చేస్తున్నారా? బాబు రోజు ఈ ఆఫీస్ లో 100 డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి, అన్ని అండర్ వాల్యూనే. అందరూ ఇలాగే కొంటున్నారు, అమ్ముతున్నారు. అందరూ చేస్తున్నారని తప్పు ఒప్పు కాదు నందిని. మనం చదువుకుని బాధ్యతారహితంగా నడుచుకోవచ్చా? గవర్నమెంట్ ని మోసం చేయడం తప్పు. ఏమిటట గవర్నమెంట్? అన్నింటికి ట్యాక్స్ కడుతూనే ఉన్నావు, అందరూ అవస్థ పడుతూనే ఉన్నావు. కట్టే డబ్బంతా మన కిందే ఖర్చవుతోందా? ఎవరెవరి పాకెట్ కు పోతుంది? ఈ మాత్రం కట్టడమే ఎక్కువ. ఈ విధంగా మనం మోసం చేసి సమర్థించుకోకూడదు నందిని. ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా? సారీ నందిని, చట్టవిరుద్ధమైన పని చేయడానికి నా మనసు ఒప్పుకోదు. ఎందుకు కొంచెం కూడా ప్రాక్టికల్ గా ఉండనంటావు? తప్పు చెయ్యటం, తప్పుని సమర్థించుకోవటం ప్రాక్టికల్ నందిని. డాక్యుమెంట్ టైప్ చేయనా వద్దా? త్వరగా చెప్పండి, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. నేను చెప్పిన అమౌంట్కే చేయండి సార్. నేను ఎప్పుడు అంతే, ఏదో ఒకటి రూల్స్ మాట్లాడుతూనే ఉంటాను. ముందు క్యాష్ ఉండమ్మా. తీసుకోండి. చిన్న టాయిలెట్లోకి వెళ్ళి లేకపోతే దిస్ ఇస్ ఇల్లీగల్. నువ్వు కూడా ఇలా చేయడం నాకు బాధగా ఉంది నందిని. ఇక్కడ ఏమైనా బోఫాస్ కుంభకోణం జరుగుతుందా? ఓవర్ గా రియాక్ట్ అయిపోతున్నావు. వెళ్ళండి, వెళ్ళి ఆటోలో వెయిట్ చేయండి. సహాయానికి తీసుకొస్తే చంపుకు తింటున్నా. అసలు తీసుకురాకుండా ఉండాల్సింది. Hey, gorgeous. ఏమిటిది తలకి? Oh, ఆ రోజు పెంకులు మూసి దిగేప్పుడు స్లిప్ అయి కింద పడ్డారు. That's nothing. ఎక్కడికి వెళ్దాం? Law Meridian Coffee Shop, Don Pepe Mexican Restaurant, or do you want the boogie at the Dublin discotheque, huh? నీ కాలేజ్కి వెళ్ళాలి. Hey, Mandy, we are supposed to be in love. Let's go to some place and do yo-yo, man. నేను రాను. Why? మీరెవరు? Hey, ఏంటి ఉన్నట్టుండి? I'm Remo, the ramp walk model, gentle. రెమో మీ పేరు అంతే. Hey. సడన్ గా వస్తారు, సడన్ గా మాయమైపోతారు. మీరెవరు? ఏ ఊరు? అడ్రస్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవేవి నాకు తెలీదు. నాండి, లవ్ డిక్లేర్ చేశాం కదా, ఇంకేమిటి? బ్లా బ్లా బ్లా. మీ అప్రోచ్ నాకు నచ్చింది. మిమ్మల్ని చూడగానే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీ పొయిటిక్ మాటలకి అట్రాక్ట్ అయ్యాను, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు సీరియస్ గానే నాకు సర్వం మీరే, నా ఫ్యూచర్ మీరేని అనుకున్నప్పుడు తొందరపడుతున్నాను అనిపిస్తోంది. నేను అనుమానిస్తున్నావా? అబ్బే అది కాదు, కొంతకాలం అన్ని పక్కన పెట్టి ఆలోచిద్దామని. నన్ను నమ్మలేదు కదా? నన్ను నమ్మలేదు. రెమో, ఏం పనిది? రెమో, వెయిట్! రెమో! రెమో, ప్లీజ్ ఆగు! నన్ను నమ్మలేదు కదా? రెమో, ప్లీజ్ నా మాట విను. రెమో, ఆగు! రెమో, don't go, రెమో! నువ్వు నన్ను నమ్మలేదు కదా? ఏమిటిది పిచ్చి వాటిలాగా? నన్ను నమ్మలేదు. నమ్మాను. యోయో, యా. అయ్యో, టైం అయింది, నేను వెళ్ళాలి. వేర్? గాజువాకలో కొన్ని ల్యాండ్ ఇన్స్పెక్షన్ వస్తున్నారు. అందుకు నువ్వెందుకు వెళ్ళటం? అది వాళ్ళ డ్యూటీ. అయ్యో, రిజిస్టర్ చేసింది అండర్ వాల్యూకి. నేను వెళ్ళి వాళ్ళకి ఒక 1000-2000 ఇస్తేనే అప్రూవ్ చేస్తారు. హే నాండి, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఆన్ చేసి వదిలేసి ఇలా అబ్రప్ట్ గా వెళ్ళిపోతావా? అట్లీస్ట్ ఈ కిసన కంప్లీట్ చేసుకో. ఏమైంది రెమో? రెమో, ఎందుకే గవర్నమెంట్ ని మోసం చేస్తున్నావు?
నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. రేమో భయంగా ఉంది. రేమో వెళ్ళకూడదు. వద్దు, నార్మల్ గా ఎవరేమో నేను అపరిచితుణ్ణి. ఇది నీ జీవితంలో ఆఖరి రోజు, ఆఖరి క్షణం. Oh God! Oh, you sheesh! Nandi, you got to get out of this place. It's dangerous. Come, let's go. ఎందుకు మార్చి మార్చి ఒక్క రకంగా Oh, Nandi, మాట్లాడుకునే టైం లేదు. వాళ్ళని చంపబోతున్నాడు. ఎవరన్నారని మనం ఎందుకు పారిపోవాలి? తప్పు చేసిన వాళ్ళెవ్వరు అపరిచితుడికి తప్పించుకోలేరు. నాదే నాదే వెళ్ళిపో. వాడు దుర్మార్గుడు. వాడిని చంపకుండా వదలదు. వెళ్ళిపో. What a bloody తను చావబోయేది. కాపాడడానికి ప్రయత్నిస్తే చంపేస్తాం. నాదే షీస్ మై లవ్. తను నా ప్రాణం. తనని చావనివ్వను. నాదే వెళ్ళిపో. ఏంట్రా నాండీ క్యాండీ అని హక్కుపచ్చ. ఎందుకు రా అమ్మాయి జరుగుతున్నావు? రైట్ కొట్టావు. అడిగేది నిన్నేరా. కొట్టానంటే కాపాడండి, నన్ను చెప్పడానికి వస్తున్నాడు. ప్లీజ్. తను చావాల్సిన మనిషి. అడ్డు రాకు. రేయ్ గుండు, తప్పుకోరా.
గవర్నమెంట్కి చేరాల్సిన డబ్బు కట్టకుండా మోసం చేయటం తప్పు. 12 లక్షల స్థలాన్ని 8 లక్షలని అబద్ధం చెప్పిన పాపానికి రౌరవం. 4 లక్షల బ్లాక్ మనీ ఉంచుకున్న పాపానికి అసిద్ధి పత్రం. ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? రాము కదా? రాము కదా నువ్వు? ఎవరు రాము? నేను అపరిచితుణ్ణి. అబద్ధం అబద్ధం చెప్తున్నావు. ఇదే గయ నేను రాముడికి చూశాను. నువ్వు రాములో నడుస్తున్నావా లేక రాము నీలో నడుస్తున్నాడా? ఇందులో రెమో ఎవరు? రాము రెమో అపరిచితుడు. ఇందులో ఎవరు నిజం? నువ్వు చావబోవడం నిజం. నాకంతా అర్థమైంది. నువ్వు రామువే. నేను నీకు దక్కలేదన్న కోపంతో వేషం మార్చి నా మీద పగ సాధిస్తున్నావు. ఇది శుచి ముఖం, పదునైన ముళ్లతో కూర్చటం. ఇది రౌరవం. చచ్చిపో. ఎందుకు ఇలా పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నావు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించనున్నావే. ప్రేమించిన వాళ్ళని ఎవరైనా ఇలా చెప్పాలనుకుంటారా? ఎంత అమ్మాయికుడిలో ఉండేవాడి ఇప్పుడు హత్య చేసే స్థితికి ఎలా వచ్చావు? నా మీద పెంచుకునే ప్రేమ అంతా అబద్ధమా? చెప్పు రాము. నందిని, అయ్యో నిప్పు. సారీ నందిని.